సువార్త ప్రకటించి వస్తూ ఉన్నప్పుడు ఒక ఊరి దగ్గరకు వచ్చారు. ఆ ఊరి దగ్గరికి రాగానే కొంతమంది వ్యక్తులు పాడి మీద ఒక వ్యక్తిని మోసుకొస్తూ ఉన్నారు. మోసుకొస్తూ ఉన్నప్పుడు పక్కన ఒక వృద్ధురాలు ఏడుస్తూ, బాగా కన్నీటితో ఏడుస్తూ, దైనికమైన పరిస్థితిలో ఆమె కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఆమెని ఆపలేకపోతూ ఉన్నారు. ఎందుకననంటే వాక్యంలో గనక చూసుకున్నట్లయితే లూకా సువార్త 7 అధ్యాయము 11 వచనం. ఎంటనే ఆయన నాయీన్ అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. అంటే కుమారుడొకడు, ఇంకొకటి ఆమె విధవరాలు. ఇక లేరు. ఆమె ఉన్న ఆధారము కూడా ఆమె కోల్పోయింది. ఇక ఆమె బాధలు చెప్పుకోవడానికి, ఆమెను చూసుకోవడానికి, ఆమెకు ఆధారం అంటే ఎవరు లేరు. ఇక ఆ ఇంటిలో ఆమె ఒకటే ఉండాలి. ఆమెను ఎవ్వరు కూడా ఆపలేకపోతూ ఉన్నారు. ఆమె ఏడుస్తూ ఉంటే ఆ బాధని చూసి అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇక అయిపోయింది. భర్తను కోల్పోయింది. ఉన్న కుమారుడిని కూడా కోల్పోయింది. రేపటి నుంచి ఈమె పరిస్థితి ఏమిటి? నిజమే. ఆమె కూడా అనుకుంది. రేపటి నుండి నా పరిస్థితి ఏంటి? రేపటి నుండి నా స్థితి ఎలాగా? రేపటి నుండి నాకెవరు? రేపటి నుండి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలా? నన్నెవరు చూస్తారు? అని ఆమె చాలా ఆ పరిస్థితి అండి. ఆ పరిస్థితిలో ఉన్నవారికే తెలుస్తది. ఆ పరిస్థితి అన్నది ఎలా ఉంటదని. ఆమె ఏడుస్తూ అలా ఉన్నప్పుడు ఆమెని ఎవరు చూసారంటే యేసుప్రభు వారు చూసారు. ఆమె దయనీయకమైన పరిస్థితిని, ఆమె యొక్క స్థితిని అంతా చూసి కింద ఒక మాట ఉంటది చూడండి. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి యేసుప్రభు వారంట ఆమె యందు కనికరపడ్డాడు. ఆమె యందు కనికరపడి వెళ్ళంట ఆ పాడిని అట్లా ముట్టాడంట. పాడిని అలా ముట్టగానే ఏమైందనంటే చనిపోయిన ఆ బిడ్డ లేసి కూర్చుని మాట్లాడటం ప్రారంభించాడు. అంతే. ఒంటరిదాన్ని అన్న బాధ అప్పటి వరకు ఉందామె. అప్పటి వరకు ఆమెకి ఉన్నది. ఎప్పుడైతే యేసుప్రభువారు ఆమె మీద కనికరపడి పాడిని ఎప్పుడైతే ముట్టియున్నారో, చనిపోయిన తన కుమారుడు లేవగానే ఆ తల్లి యొక్క ఆనందము వర్ణించలేనిది. ఈ రోజున నీ జీవితం కూడా అలాంటి పరిస్థితిలో నీవున్నావా? ఒంటరిని అనుకుంటున్నావా? నాకు సహాయం చేసేవారు ఎవరు లేరనుకుంటున్నావా? మోడు బారిపోయిన నీ జీవితాన్ని ప్రభువు మరలా చిగురింపచేస్తారు. దేవాది దేవుడు ఈ రోజున నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. నిన్ను దీవించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ బిడ్డల పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, నీ కుటుంబం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చాలని, చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన క్రీస్తు ప్రభువు నీ పట్ల కనికరపడితే నీ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. దేవాది దేవుడు ఈ రోజున నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. భయపడకు, నేను ఒంటరివాడిని, ఒంటరిదాన్ని, నాకెవరు లేరని. దేవాది దేవుడు నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్.